నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ తర్వాత నెక్స్ట్ ఎలాంటి బ్లాక్ బస్టర్ పడుతుంది, లేదా ఆ హీరోనే ఎలాంటి ఒక హిట్ ఆ హీరో ఖాతాలో పడిన తర్వాత ఫ్యాన్స్ ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు మా హీరో ఈ రేంజ్ హిట్ కొట్టాడని చెప్పుకోవాలని చాలా చాలా తాపత్రయపడతారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి తీసిన తర్వాత అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఫ్యాన్స్లో నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది, ఈ హిట్ని మళ్ళీ ఏ హీరో క్రాస్ చేయకముందే మా హీరోనే ఆయన రికార్డ్ని బ్రేక్ చేయాలి అనేసి చాలా ఆశపడ్డము కామన్గానే సినీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సమరసింహారెడ్డి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఏ సినిమా తీస్తారు, ఎలాంటి సినిమాతో వస్తారు, జోనర్ మారుతుందా, లేకపోతే అదే జోనర్లో తీస్తే ఆ స్టోరీని ఎలా మెప్పిస్తారు, ఇలాంటి అనేక అంశాలు తర్జన భర్జన తర్వాత నరసింహనాయుడుతో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే కదా. మరి ఆ నరసింహనాయుడు సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఆ కథ ఎలా పుట్టింది, బాలకృష్ణ గారి దగ్గరికి ఎలా వచ్చింది, ఎన్ని సెంటర్స్లో 100 days ఆడింది, ఆ సినిమా ఇంకా ఏమేమి రికార్డులను బ్రేక్ చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. హీరోలలో బాలకృష్ణ గారి పంధా వేరు, బాలకృష్ణ గారి మనస్తత్వం వేరు, బాలయ్య బాబు తీరే వేరు. అందుకే జై బాలయ్య అని అంటే చాలు ఎక్కడున్నా ఉప్పొంగిపోతారు. ఓ బోళాశంకరుడు అనొచ్చు. సీరియస్, అంతలోనే కోపం, అంతలోనే శాంతం, అంతలోనే మామూలుగా చాలామంది సీనియర్ యాక్టర్స్ అందరూ బాలయ్య బాబు చిన్నపిల్లాడమ్మా, ఆ చిన్నపిల్లాడికి ఎంతసేపట్లో కోపం వస్తుంది అంతేసేపట్లో చల్లారిపోతుంది, ఆయన తత్వం ఇంకొకరికి రాదు అనేసి చాలా క్లియర్గా చెప్తారు. ముందు బాలయ్య బాబు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? బాలకృష్ణ గారి సినిమాల్లో నా మటుకు నాకు బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం, నారి నారి నడుమురారి ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఓకే. సీతారామ కళ్యాణం ఎన్నిసార్లు చూశానో, బాబాయ్ అబ్బాయి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియకుండా చూసిన సినిమా. ఆదిత్య 369 కూడా. ఈ వరవడిలో తెలియకుండా నరసింహనాయుడు సినిమా బాగా ఆకట్టుకుంది, చాలా ఆకట్టుకుంది. ఆకట్టుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే కథ, ఆయన పాత్ర. వాస్తవానికి 99లో సమరసింహారెడ్డి వచ్చింది. సమరసింహారెడ్డి అప్పటికి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన తర్వాత వరుసగా బాలకృష్ణ గారి 4 సినిమాలు ఫ్లాపు. సమరసింహారెడ్డి 4 సినిమాలు ఫ్లాపు. 4 సినిమాలు ఫ్లాప్ అయి 2 ఫ్లాప్లు అయిన తర్వాత వెంటనే బి గోపాల్ గారి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తే కానీ పరుచూరి బ్రదర్స్ మాటలు రాయాలి ఇట్లా అనుకున్నారు. కానీ పోసాని కృష్ణమూర్తి గారి స్క్రిప్ట్తో 2000 సంవత్సరం ఫిబ్రవరి 10 నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియోస్లో బి గోపాల్ గారి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయిపోయింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాప్ ఇచ్చారు. కానీ ఆ రోజు ఏమైందంటే బి గోపాల్ గారిని అభిమానులు అందరూ చుట్టుముట్టేసి, బాలకృష్ణ గారి అభిమానులు, మీరు ఒక లారీ డ్రైవర్ ఇచ్చారు, ఒక రౌడీ ఇన్స్పెక్టర్ ఇచ్చారు, ఒక సమరసింహారెడ్డి ఇచ్చారు, మూడు బ్లాక్ బస్టర్లు, దీనిని మించి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి మీరు అనేటప్పటికి ఆయనకి భయం మొదలైంది. ఆయనకి బి గోపాల్ గారి ఆయన భయం మొదలయ్యి మళ్ళీ ఇంకా దీనికంటే గొప్ప కథ కావాలని చెప్పి మన ఫిలిం ఛాంబర్లో ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో పోసాని కృష్ణమురళి గారు, ఒక రూమ్లో విజయేంద్ర ప్రసాద్ గారు, ఒక రూమ్లో ఆంజనేయ పుష్పానంద్, లారీ డ్రైవర్ కథ ఇచ్చిన ఆంజనేయ పుష్పానంద్ గారు, ఇంకో రూమ్లో ఈరోడ్ సౌందర్ అని ఒక తమిళ రచయిత, 4 రచయితలు కూర్చొని 4 కథల మీద కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క. ఓకే. బి గోపాల్ గారికి ఆయన ఏంటంటే ఆయన డైరెక్టర్ అండి. ఆయన కథ రాయలేడు, స్క్రీన్ ప్లే రాయమంటే రాసుకోలేడు. బట్ ఆ కథ, స్క్రీన్ ప్లే ఉన్నాయనుకోండి, వాటిని ఎలివేట్ చేయటంలో, వాటిని స్క్రీన్ మీదకి తీసుకురావడంలో ఆయన ఒక పందా. ఓకే. అది రాఘవేంద్రరావు గారికి, కోదండరామరెడ్డి గారికి మధ్యలో ఒక పందా ఉంటుంది. అది బి గోపాల్ గారి పందా అనమాట. ఆ పందాలో చేయగలరు ఆయన సినిమా. అతను డైరెక్టర్. అతను మీరు అలా ఆలోచిస్తున్నాడు. ఆయన నచ్చట్లా, ఒక పట్టాన వీళ్ళు ఏం చెప్పినా నచ్చట్లా. సడన్గా చిన్ని కృష్ణ గారు గుర్తొచ్చాడు. ఆయనకి గుర్తొచ్చి సమరసింహారెడ్డి దగ్గర నుంచి టచ్లో ఉన్నాడు. మనం నా దగ్గర కథ ఉంది, లేకపోతే కథలు ఉన్నాయి, నేను సినిమా చేస్తాను, నేను చెప్తాను అని అడుగుతున్నాడు. ఈయన వింటున్నాడు, కథలు వినట్లా. సరే చూద్దాం అంటున్నారు. చాలామంది రచయితలు అడుగుతారు కదా. ఈలోపు పడయప్ప వచ్చేసింది, నరసింహ వచ్చేసింది. నరసింహ రచయితగా చిన్ని కృష్ణ గారు పనిచేశారు. ఆ చిన్ని కృష్ణ గారిని శతదినోత్సవ వేడుకలో రజనీకాంత్ గారు ప్రత్యేకించి అభినందించడం, షీల్డ్ ఇవ్వటం, అవన్నీ నోటబుల్ పాయింట్స్ అన్నమాట.
అది గుర్తొచ్చి వెంటనే చిన్ని కృష్ణకి ఫోన్ వెళ్ళి చిన్ని అర్జెంటుగా బాలయ్య బాబు కథ కావాలంటే రెడీ సార్ అని వచ్చాడు ఆయన. ఓకే. వచ్చి మెట్ల మీద కూర్చొని కథ చెప్పాడు ఆయన. మెట్ల మీద కూర్చొని బి గోపాల్ గారు కథ చెప్పాడు. కథ చెప్తే బెస్ట్ బి గోపాల్ గారికి అర్థం అవ్వాలి, అద్భుతంగా ఉంది. వెంటనే పరుచూరు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా ఉన్నపళంగా ఎక్కడున్నారండి అని ఆయన పిలిచిన తర్వాత ఆయనకు కథ నచ్చేసింది. కథ మొదట ఏంటంటే ఓపెనింగే మ్యూజిక్ టీచరు తన బిడ్డతో అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్లో ఐపీఎస్ ఆఫీసర్, అది కథ. ఓకే. ఫస్ట్ అనుకున్నాను ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అంటున్నాడు బి గోపాల్ గారు. ఏదైనా ఇంకో ట్రాక్ రెడీగా ఉంది చిన్ని కృష్ణ గారి దగ్గర. ఆయన ఏంటంటే పంజాబ్లో ప్రతి ఇంటి నుంచి మిలిటరీకి ఒకరిని పంపిస్తారు. అది పంజాబ్లో ఆనవాయితీ ఆచారంలా వస్తుంది. అది న్యూస్ పేపర్లోనే ఇండియా టుడేలో ఎక్కడ ఆర్టికల్ చదివాడు ఆయన, ఎవరు చిన్ని కృష్ణ గారు. అది ఆయన మైండ్లో ఉండిపోయింది. అట్లా రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తమ గ్రామాల్ని ఇంటికొక బలిదేవుడు వెళ్ళి ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటాడు అన్నది దానికి అప్లై చేశారు. ఈ ఐడియా వీళ్ళకి తెగ నచ్చేసి ఓకే. మొదట సిమ్రాన్ గారి పాత్ర సిమ్రాన్ గారు కాదు, సౌందర్య గారు చేయాలి. శ్రావణి పాత్ర సౌందర్య చేయాలి, అంజలి పాత్ర సిమ్రాన్ చేయాలి. సౌందర్య గారు డేట్లు లేవు. అట్లా సిమ్రాన్ గారు శ్రావణి పాత్రకి, ప్రీతి జింగాని అంజలి పాత్రకే వచ్చింది. క్యారెక్టర్ పేర్లు చెప్పాను నేను. అంటే మధ్యలో ఆశా శైని ఉన్నారు కదా, వస్తున్నా. అదొక పాత్ర. అది లక్స్ పాప పాట, అదొక పాత్ర. ఇప్పుడు వచ్చిన తర్వాత అండి అదే సమరసింహారెడ్డి చేసిన విఎస్ఆర్ స్వామి గారు సినిమాటోగ్రాఫర్, మణిశర్మ గారి సంగీతం, విక్రమ్ ధర్మ గారు యాక్షన్, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్, అందరూ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చారు. పరుచూరు బ్రదర్స్ వచ్చారు. బాలకృష్ణ గారికి వెళ్ళి కథ చెప్పాలి. కథ చెప్పే ముందు టైటిల్తో సహా కథ చెప్పాలి కదా ఆయనకి. టైటిల్ ఏమనుకుంటున్నాం అంటే ఇందులో ఏముందండి, లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కదా హీరో, నరసింహనాయుడు అని పెడదామని చిన్ని కృష్ణ గారు అని అప్పుడు వెళ్ళి బాలకృష్ణ గారికి చెప్పారు. పెద్ద ప్రయాసపడలే టైటిల్. అది వాస్తవానికి కృష్ణబాబు సినిమాకి అనుకున్న టైటిల్ నరసింహనాయుడు. ముందు కృష్ణబాబు స్క్రిప్ట్ స్టేజ్ లో అది తెలియదు చిన్ని కృష్ణ గారికి. ఆ టైటిల్ అంటే నరసింహస్వామి భక్తుడు కదా నరసింహనాయుడు అందాం అనేసారు. అది సమరసింహారెడ్డి నరసింహనాయుడు అనుకున్నారు. అద్భుతం అనుకున్నారు, వెళ్ళిపోయారు. బాలకృష్ణ గారు ఇంట్లో కూర్చొని రీడింగ్ ఇచ్చారు. రీడింగ్ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఏం మాట్లాడకుండా లోపల నుంచి స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక వెండి పళ్ళెంలో పెట్టి చిన్ని కృష్ణ గారికి ఇచ్చి, ఇంకా ఏదో రింగ్, గోల్డ్ రింగో ఏదో ఇచ్చారంట. గోల్డ్ రింగో బ్రాస్లెట్ లాంటిదో తెలియదు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇచ్చి చాలా ఫ్యూచర్ ఉంటుంది నీకు చిన్ని, అద్భుతమైన పాత్ర రాసావు నా కోసమని ఆయన అనటం. ఆ కథ జరుగుతుండగా ఏమైందంటే మీకు కుటుంబం కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. ఊరి కోసం చేశాడు. ఏది బలిదేవుడు అవటం ఊరి కోసం, ఊరి బాగు కోసం. కుటుంబం కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అప్పటికప్పుడు చిన్ని కృష్ణ గారు సెకండ్ హాఫ్లో ఇట్లా అన్నయ్యల్ని కాపాడటానికి రైల్వే స్టేషన్లో ఆ సీన్ అప్పటికప్పుడు సృష్టించాడంట. అందుకే అద్భుతంగా పడింది. చూస్తే ఆ సీన్ ఇవాళకి చూస్తుంటే వాళ్ళందరినీ ట్రైన్ ఎక్కి, వెనకాల గొడ్డలు దిగి ఉంటుంది వీపులో, దిగినా వాళ్ళందరినీ ట్రైన్ ఎక్కించి క్షేమంగా ఎక్కించేందుకు అసలు ఎక్కడ ఆగడనమాట. అది ఆ క్యారెక్టర్ని, ఆ గ్రాఫ్ని పెంచుతుంది. మన క్యారెక్టర్ గ్రాఫ్ అద్భుతంగా చేశారండి. ఆ సాంగ్స్ వచ్చేసి మీకు అక్కడ చేశారు, కెనడాలో చేశారు సాంగ్స్. తర్వాత మీకు యాక్చువల్గా ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చి సుమోలన్నీ వస్తాయి చూడండి, 30 సుమోలు వచ్చి ట్రైన్లో వెళ్తుంటాడు నరసింహనాయుడు. వెళ్ళిన తర్వాత సుమోలన్నీ వస్తాయి, రైల్వే స్టేషన్లో దిగి నడుచుకుంటూ వస్తే వాళ్ళ కత్తులన్నీ పడిపోతాయి. అది ఇంటర్వెల్. యాక్చువల్గా ఇంటర్వెల్ సీన్ అప్పట్లో చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు దానికి. ఖర్చు పెట్టి 8 రోజులు షూట్ చేశారు. 60 లక్షలు ఖర్చు అయింది. 8 రోజులు 30 సుమోలు, హెలికాప్టర్లో తీశారు. వేళలాగా డ్రోన్లు లేవు కదా, హెలికాప్టర్లో తీశారు ఆ షార్ట్స్ అన్ని. 8 days తీశారు. అది అయిపోయింది. ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. అరకులో ఈ డాన్స్ మాస్టర్ కథలో మేజర్ చేంజ్ ఏంటంటే మ్యూజిక్ టీచర్ని కాస్త డాన్స్ టీచర్ని చేశారు. డాన్స్ టీచర్ అయిన తర్వాత కథ ఇంకా వేగం అందుకుంది. ఆశా శైని క్యారెక్టర్ రావడం, లక్స్ పాప రావడం, తెలంగాణ శకుంతల గారు ఏం కావాలి నీకు, నరసింహనాయుడు తల కావాలరా అంటుంది. ఈ సీన్లు అన్నీ ప్యాక్డ్గా వచ్చినాయి అనమాట. మీకు వైజాగ్లో ఈ అరకుకి వెళ్ళి రావటం షూటింగ్, పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చిన్ని కృష్ణ గారు రూమ్లో కూర్చొని క్లైమాక్స్ గురించి డౌట్ లేదు. ఎలా ఉండాలి క్లైమాక్స్లో, ఏం చెప్పి క్లైమాక్స్ ఒప్పించారు. 9 క్లైమాక్స్లు రాశారంట. 9 క్లైమాక్స్లు రాస్తే ఎందుకు ప్రీతి జింగాని అని పెళ్లి చేసేసుకోవాలి. ప్రీతి జింగాని అని పెళ్లి చేసుకుంటే క్యారెక్టర్ గ్రాఫ్ పడిపోతుంది, హీరో స్వార్థం చూసుకున్నట్టు అవుతుంది అని ఆలోచిస్తున్నారు. బాలకృష్ణ గారికి కూడా క్లైమాక్స్ నచ్చలేదంట.
ఏమీ లేకుండా అలా పెళ్లి చేసేసుకుంటే బాగోలేదు అంటే ఆలోచించి పర్చూరి వెంకటేశ్వర గారు ఫోన్ చేశారు వీళ్ళు. ఇలా క్లైమాక్స్ మాకు ఎందుకో ఇదవుతోంది, ఇది ఎట్లాగా ఈ క్లైమాక్స్ చేయాలి అని అంటే పర్చూరి వెంకటేశ్వర గారు ఆలోచించి ఒకటి చెప్పారంట. విశ్వనాథ్ గారి పాత్ర చేత ఇంతమందికి ఇన్ని చేసావు, ఆ పసిబిడ్డకు తల్లిని తెచ్చివ్వలేవారా అని ఒక్క మాట అనిపిస్తే పాస్ అయిపోతుంది. చిన్ని కృష్ణ గారు విజిలేసి ఇది 200 రోజుల సినిమా అన్నాడు ఆయన. ఈ డైలాగ్తో 200 రోజుల సినిమా ఇది అంటే ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నారు. ఇక్కడ వాస్తవానికి ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అండి. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఎంటైర్ సినిమా ఒక ఎత్తు, విశ్వనాథ్ గారి క్యారెక్టర్ ఒక ఎత్తు అండి. అవును. ఎందుకు అంటే కాస్టింగ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎవరు చేయాలి ఈ పాత్ర? బాలకృష్ణ గారి ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేయాలి? ఆ పాత్ర పండితేనే సినిమా మొత్తం పండుతుంది. ఆ పాత్ర పండకపోతే సినిమా పండదు అని ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణ గారు విశ్వనాథ్ గారి పేరు చెప్పారు. ఎవరినైనా వేయచ్చు, సత్యనారాయణ గారిని వేయచ్చు, రంగనాథ్ గారిని వేయచ్చు, ఎవరిని, విజయ్ కుమార్ గారిని తెచ్చి వేయచ్చు, తమిళ విజయ్ కుమార్ గారు, ఎవరి చేతైనా. కానీ విశ్వనాథ్ గారు అన్నారు. విశ్వనాథ్ గారు ఎలాగా వెళ్ళి ఒప్పిస్తావని ఎలా చెప్పి ఒప్పిస్తావు? ఇదేమో హెవీ యాక్షన్ మూవీ, ఫ్యాక్షన్ సినిమా, ఎలా చెప్తావు అంటే విశ్వనాథ్ గారు చెన్నైలో ఉన్నారు. ఉదయాన్నే ఆయనే కూరలు కొనుక్కోవడానికి ఆయనే కూరల బజార్కి వస్తారు విశ్వనాథ్ గారు. అక్కడికి వెళ్ళాడు చిన్నకృష్ణ గారు. వెళ్ళి కథంతా నడుస్తా క్యారెక్టర్ అంతా చెప్పాడంట. ఏంటయ్యా, ఏంటి పాత్ర చేయమన్నా వెంట పడుతున్నావు, ఏంటి ఇదేమో ఇంత రక్తపాతం ఉంది, హింస ఉంది, దీంట్లో నేను ఎట్లాగయ్యా అంటే, సార్ సత్యనారాయణ గారి గుండెల మీద ఎవడో ఒకడు విలను అవతల, అది ఎవరు చేశారు? మోహన్ రాజ్ చేశాడు ఆ పాత్ర. మోహన్ రాజ్ గారు చేశారు ఆ పాత్ర. అతను కాలేసాడు అనుకోండి, గుండెల మీద కాలేసాడు. సత్యనారాయణ గారు అంతకుముందు ఎన్ని సినిమాలు ఆయన గుండెల మీద హీరో కాలేసి ఉంటాడు, విలన్ కాలేసి ఉంటాడు. రంగనాథ్ గారి గుండెల మీద హీరో కాలేసి ఉంటాడు, విలన్ కాలేసి ఉంటాడు. సార్ ఎవరికి కోపం రాదు సార్. విశ్వనాథ్ గారి గుండెల మీద కాలేసాడు అనుకోండి సార్, ఆడిటోరియంలోని ఆడియన్స్కి కోపం వస్తుంది సార్. మీ మీద అంత గౌరవం సార్ మన ప్రేక్షకులకి, కాబట్టి ఈ పాత్ర మీరు చెయ్యాలి సార్ అన్నాడు. కన్విన్స్ చేశాను నన్ను, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ అన్నాడు. లాజిక్ పాయింట్, కన్విన్స్డ్. ఇప్పుడు విశ్వనాథ్ గారి గుండెల మీద ఎప్పుడైతే కాల్ వేస్తే నిజంగా మనందరికి కోపం వస్తుందండి. కోపం వచ్చింది నిజంగా, థియేటర్లో కోపం నిజంగా వచ్చింది. విశ్వనాథ్ గారి గుండెల మీద కాల్ వేస్తే విశ్వనాథ్ గారి గుండెల మీద కాలు వేస్తే మనకు అక్కడ నాయుడు గారి పాత్ర కనిపించట్లా, బాలకృష్ణ ఫాదర్ మాధవ్ నాయుడు ఏం కనిపించట్లా అక్కడ విశ్వనాథ్ గారు అక్కడ అది వచ్చేస్తుంది. అక్కడ వర్కౌట్ అయింది అది. అట్లాగా చిన్ని కృష్ణ గారు చెప్పి ఒప్పించి అలా చేసుకుంటూ వచ్చి ఒక అద్భుతాన్ని వాళ్ళ తెర మీద ఆవిష్కరించి ఆ క్లైమాక్స్ తీసుకొచ్చి దానిని బాలకృష్ణ గారు నాకు ఇవాళకి గుర్తుందండి. సినిమా విడుదలకి 2 వారాలు ఉంది. 2 వారాల ముందు ఆయన ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాల బాలకృష్ణ గారు నాన్ స్టాప్గా పిలిచి ఇంటర్వ్యూస్ ఇచ్చారు అందరికీ, ఫిలిం జర్నలిస్టులకి ఇచ్చి. సినిమా గురించే కదా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, ఎప్పుడెప్పుడు జనవరి 11 ఉదయం ఆట పడుతుందా, ఎప్పుడెప్పుడు నా చెవులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని వింటాయా అని ఎదురు చూస్తున్నాను. అంత గొప్ప సినిమా సృష్టించబడిందని చెప్పి చెప్తున్నాడు బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో. ఆయన జీవితంలో బాలకృష్ణ గారు అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ నందమూరి బాలకృష్ణ గారు ఏ సినిమా గురించి మాట్లాడలేదు. జనవరి 11 విడుదల కావడానికి ముందు, గుమ్మడికాయ కొట్టడానికి ముందు అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2 సీన్లు బ్యాలెన్స్ అండి. 2 సీన్లు బ్యాలెన్స్, 2 సీన్లు తీస్తే గుమ్మడికాయ కొట్టేయచ్చు. ఒకటి కామెడీ సీన్, బ్రహ్మానందం గారు గుండు హనుమంతరావు గారు తెచ్చి, బ్రహ్మానందం గారు లేరు, ఆయన డేట్ కాదు. గుండు హనుమంతరావుతో కానిచ్చేద్దామా ఆ సీన్ అనుకున్నారు. కరెక్ట్ కాదు. కామెడీ సీన్ లేపేసి ఒక సీన్ ఉంది, ఆ సీను లెంగ్తీగా ఉంది, డైలాగ్స్ లెంగ్తీగా ఉన్నాయి. పరుచూరి గోపాలకృష్ణ గారు చూశారు, డైలాగ్స్ చూసి హెవీగా ఉంది, హెవీ డైలాగ్స్, ఇంకా శక్తివంతంగా స్వీట్ అండ్ షార్ప్గా చెప్పచ్చని ప్యాడు పెన్ను పేపర్ తీసుకొని చిన్ని కృష్ణని కూర్చోబెట్టుకొని, నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతావు, నేను ఎన్టీ రామారావు గారిని ఊహించుకుంటాను. చిన్ని కృష్ణ గారు ఏదో చెప్తున్నారు, విలన్ వస్తాడు, విలను హీరో వచ్చేసి సీన్ చెప్తున్నాడు, సీన్ చెప్పమన్నాడు. విలన్ వచ్చాడు, హీరో వచ్చేసి గుడిలో ఉన్నాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు, హీరోని చూశాడు. విలన్ కుప్పస్వామి నాయుడు, ముఖేష్ ఋషి. విలన్ వెళ్ళి హీరోని ఫేస్ చేశాడు, అది సీను. మాట్లాడుతున్నాడు, ఈయన ఎన్టీ రామారావు గారు నొహించుకుంటున్నాడు. అలా చిన్ని కృష్ణ గారింటి సీన్ చెప్తున్నారు. హీరో లోపల గుళ్ళోకి వెళ్ళాడు, విలన్ గుళ్ళోకి వెళ్ళాడు, హీరోని విలన్ చూశాడు, విలన్ హీరోని ఫేస్ చేయాలనుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఫేస్ చేశారంటే పరుచూరి గోపాలకృష్ణ గారు వింటున్నారు.
ఈ పాత్ర ఈ సమయంలో రామారావు గారు చేస్తుంటే రామారావు గారికి ఏం చెప్తారని ఆలోచించి ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనేటప్పటికి అన్నయ్య ఇది 200 రోజులు కాదన్నయ్య 300 రోజులు సినిమా అంటాడు చిన్ని కృష్ణ గారు. అప్పుడు ఎడిటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ గుమ్మడికాయ కొట్టే ఎడిటింగ్కి వెళ్తే 17,000 అడుగులు వచ్చింది సినిమా. 15,000 15 దాటకు 13, 14, 15 అంటే ఇంకా పాత మన 3 గంటల పైన సినిమాల తాలూకు ఫుటేజ్లు అన్నమాట. 17,000 సెకండ్ హాఫ్ టచ్ చేయడానికి లేదు, 10,000 అడుగులు ఉంది. ఫస్ట్ హాఫ్లోనే ఆర్డర్ కట్ చేసుకుంటూ రావాలి సీన్స్. అలా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుకుని కట్ చేసుకుంటూ వస్తే ఇంటర్వెల్ మారిపోయింది. ఇంటర్వెల్ యాక్చువల్ ఫస్ట్ అనుకున్న ఇంటర్వెల్ ఏంటి, టాటా సుమాలు 30 రైల్వే స్టేషన్ ఆయన దిగడం అది ఇంటర్వెల్. కానీ ఇక్కడ పెళ్లి దగ్గర ఇంటర్వెల్ పడింది. ఓకే, బాలకృష్ణ గారికి సిమ్రాన్ గారి పెళ్లి అవుతుంది, అది ఇంటర్వెల్ షార్ట్ అయింది. అయిన తర్వాత ఫైనల్ రష్ చూసి పరచూరు గోపాలకృష్ణ గారు చిన్ని కృష్ణ గారు ఇద్దరు ఇది ఆంధ్ర షోలే ఆయన ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. ఇద్దరు కృష్ణులు ఆంధ్ర షోలే ఫిక్స్ అయిపోయారు. 2001 జనవరి 11 నరసింహనాయుడుతో పాటు మృగరాజ్ కూడా విడుదలైంది. అయింది. మరుసటి రోజు దేవీపుత్రుడు ఫ్లాప్ అయింది. నరసింహనాయుడు సంక్రాంతి విజేతగా నిలిచాడు. 6 కోట్లతో తీస్తే 25 కోట్లు ఆ రోజుల్లో వసూలు చేసి దక్షిణ భారతదేశంలో 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమా. 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా. అప్పటికి ఫస్ట్ హైయెస్ట్ 100 days 100 సెంటర్స్ ఉన్న రికార్డు నరసింహనాయుడుదే. ఆ తర్వాత మీకు బాలకృష్ణ గారికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది. బాలకృష్ణ గారు నంది అవార్డు చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను, టీవీ చూస్తుంటే నరసింహనాయుడికి బాలకృష్ణ గారి పేరు వెళ్తోంది. ఉత్తమ నటుడు బాలకృష్ణ నరసింహనాయుడు అని వెళ్తుంటే ఆ తర్వాత న్యూస్ ఏంటంటే బాలకృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ ఒక్కరికే ఫోన్ చేశారు. నా జీవితంలో నాకు మొట్టమొదట ఉత్తమ నటుడి నంది పురస్కారం నీ కథతో నీ పాత్రతో వచ్చింది, థ్యాంక్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని అని చిన్ని కృష్ణ గారికి మాత్రమే ఆయన ఫోన్ చేశాడు. అవునా, సూపర్ కదా. డైరెక్టర్కి ఫోన్ చేయలే, నిర్మాత మేడికొండ వెంకటమురళి కృష్ణ గారికి ఫోన్ చేయలే, పరచూరి బ్రదర్స్కి ఫోన్ చేయలే, చిన్ని కృష్ణ గారికి ఫోన్ చేశాడు బాలకృష్ణ. ఆ తర్వాత లెటస్ సెలబ్రేట్, అది వేరే విషయం, ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారు. అట్లా నరసింహనాయుడిది ఒక అధ్యాయం, ఒక చరిత్ర. నిజంగా సార్, అంటే సీన్ టు సీన్ ఎక్కడా మిస్కమ్యూనికేట్ అవ్వకుండా తీసిన విధానం కావచ్చు. మీరు అన్నట్టు స్క్రీన్ ప్లేకి సంబంధించి సిమ్రాన్ క్యారెక్టర్ తన భర్తను తక్కువ చేస్తున్నప్పుడు తను ఒక చదువుకున్న అమ్మాయి ఉండి తన భర్త కోసం ఆగి తనక్కడ నా భర్త లేకపోతే మీరు అడుగు బయట పెట్టలేరు అన్నప్పుడు సీన్ కట్ ఛాలెంజింగ్ సీన్. అదే సీన్ లో వీళ్ళు రైల్వే స్టేషన్ లో పరిగెత్తుకుంటూ వెళ్తే సింక్ అవ్వడము అనేది నిజమే కదా. వాడు లేకపోతే మనం లేమని వాళ్ళు రియలైజ్ అయిపోయి మెడలో చైన్ వేయడము తమ్ముడు అనేసి అంటూ ఒక్క సీన్ ఆ పిచ్చి ప్రేమను చూపించడము, తండ్రి క్యారెక్టరు విశ్వనాథ్ గారి క్యారెక్టరు ఊరి కోసము ఆయన పడ్డ తపన ఒక్క దాని గురించి చేశారు. అసలు ఎన్నైనా ఎలిమెంట్స్ బాలకృష్ణ గారిలో ఇంకా ఇంత అద్భుతమైన నటుడు దాగున్నాడు అని. ఇందులో ఉన్న తర్వాత చిన్ని కృష్ణ గారు మేము కూర్చున్నప్పుడు ఈ కథ గురించి మాట్లాడుతూ నేను ఒక ఆసక్తికరమైన అంశం లేవదీశా, చాలా నచ్చింది చిన్ని కృష్ణ గారికి. విశ్వనాథ్ గారి పాత్ర దీర్ఘ సుమంగళి యోగం ఉన్న అమ్మాయి నా కోడలుగా కావాలని అడుగుతాడు. దీర్ఘ సుమంగళి యోగం అంటే ఏంటి, నా కొడుకు చచ్చిపోకూడదని అనుకున్నాడు ఆయన. ఆవిడ దీర్ఘ సుమంగళిగా చచ్చిపోవచ్చు కదా, ఆమె ముందే చంపేయచ్చు కదా, చచ్చిపోవచ్చు కదా. ఆ పాయింట్ భలే అనిపించింది నాకు. అంటే చిన్ని కృష్ణ గారు చాలా ఎంజాయ్ చేశారు దాన్ని, చాలా ఇన్డెప్త్ గా ఆలోచించావు నువ్వు అంటే. ఆయన ఏమనుకున్నా నా కొడుకు చచ్చిపోకుండా వాడు కలకాలం వాడు బాగుండాలి, పసుపు కుంకాలు బాగుండే అమ్మాయి అనుకున్నాడు. కానీ ఆమె చచ్చిపోవచ్చు కదా, పసుపు కుంకాలతో దీర్ఘ సుమంగళిగా చచ్చిపోవచ్చు కదా. అది ఊహించలా, ఆ పాత్ర అది ఊహించదు కదా. అది అద్భుతం అనమాట. మళ్ళీ క్లైమాక్స్ లో సెకండ్ హీరోయిన్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది అనుకుంటాను, కన్విన్స్ చేయడం కోసము. తల్లిని ఇవ్వలేదు అన్నప్పుడు అదే తర్వాత ముఖేష్ ఋషి అతని కోసం ఇంత త్యాగం చేసావా అని తను కన్విన్స్ అవ్వడం అనేది తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్ అద్భుతం. అసలు గుళ్ళో కనిపించినప్పుడు అమ్మ భర్త చనిపోయాడంటే బొట్టు తీసేయలేదు అనేసి అని అమాయకంగా సిమ్రాన్ అడిగితే ఆమె ఇమీడియట్ గా రిప్లై ఇచ్చినప్పుడు ఆమె రియాక్షన్, సిమ్రాన్ గారి రియాక్షన్ ఈచ్ అండ్ మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా బాగా తీశారు సార్. సీరియస్లీ నిజంగా మరొకసారి నరసింహనాయుడిని గుర్తు చేసేసి
బాలకృష్ణ గారి నట విశ్వరూపము, బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ హిట్, దాన్ని మరొకసారి మన ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు 25 సంవత్సరాలైన శుభ సందర్భంగా మనం దీని గురించి చర్చించాం. 25 సంవత్సరాలు పూర్తి 25 years ప్లస్ 100 రజతోత్సవ days, సంవత్సరం, 100 100 centers, సెంటర్స్. బాలకృష్ణ గారికి నంది అవార్డు, మొదట 25 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా కూడా ఇది. 6 కోట్లు తీస్తే 25 కోట్లు. 25 కోట్లు మొదట ఆ 20 కోట్లు టైంలో వసూలు చేసిన సినిమా అనేది కూడా ఇది. అనేక విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.